హలో అండ్ వెల్కమ్ టు మూవీ మైండ్ ఎపిసోడ్ 4. మనందరికీ తెలుసు, ప్రపంచంలో చాలా జరుగుతుంది ఇప్పుడు. మీరు కాసేపైనా అవన్నీ మర్చిపోయి మా మూవీ మైండ్ ఎపిసోడ్స్ చూసి ఎంజాయ్ చేస్తారని మా ఈ చిన్న ప్రయత్నం. సో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూశారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎపిసోడ్ 4లో మేము కొత్తగా ఒక ట్రై చేస్తున్నాం అనమాట. సో ఈసారి ఈ ఎపిసోడ్కి వీ హ్యావ్ ఏ న్యూ హోస్ట్. మై ఫ్రెండ్ సంతోష్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ దిస్ ఎపిసోడ్ and I'm going to be the scorer. So episode 4 ఎలా ఉండబోతుంది అనేది సంతోష్ will explain to you. So over to you, Santosh. హే థ్యాంక్స్ శరత్. రెస్పాన్స్ ఏదైతే ఉందో సో ఫార్ సో గుడ్ అండ్ వీఆర్ రియలీ లవింగ్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఈ రోజు శరత్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. హీల్ బి ద స్కోరర్ అండ్ ఐ విల్ బి ద హోస్ట్ ఫర్ యూ అండ్ దే విల్ బి 3 rounds. ఈ రోజు ఫస్ట్ రౌండ్ లైక్ లాస్ట్ ఎపిసోడ్ తకిట ఇట్ విల్ బి అన్ ఆడియో రౌండ్. విల్ బి ప్లేయింగ్ ఎ సాంగ్ అండ్ ద పార్టిసిపెంట్స్ ఏ సాంగ్ ఏ మూవీలో అనేది గెస్ చేసి చెప్తారు. సో ఇట్ విల్ బి ఫన్. మీరు కూడా మీ గెసెస్ మీరు చేసుకోవచ్చు యాజ్ ద ఎపిసోడ్ గోస్ ఆన్. అండ్ సెకండ్ రౌండ్ విల్ బి ర్యాపిడ్ ఫైర్ వన్. దిస్ టైమ్ లిటిల్ చేంజ్. ఈసారి ర్యాపిడ్ ఫైర్ ఎలా అంటే క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, కాకపోతే ఒక క్వశ్చన్ మీరు ఒక్కసారి చెప్పాలి, రెండోసారి చెప్పే అవకాశం ఉండదు పార్టిసిపెంట్స్ కి. సో ఇఫ్ యు నో ఇట్ చెప్పండి, తెలుసు తెలియదంటే పాస్, దట్స్ ఇట్. సో 60 seconds లో ఎన్ని మాక్సిమం మీరు చెప్పగలిగితే అన్ని మీరు స్కోర్ చేసుకోగలరు. అండ్ దట్స్ థర్డ్ రౌండ్ విచ్ ఇస్ అ సర్ప్రైజ్. జస్ట్ ఆ రౌండ్ ముందు మీకు అనౌన్స్ చేస్తాను. ఇట్ విల్ బి ఫన్. లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ పార్టిసిపెంట్స్. 3 episodes నుంచి ఎలాగైనా గెలుద్దామని ట్రై చేస్తూ ఈసారి కూడా అంతే పట్టుదలతో వచ్చిన వెంకటేష్ ఫ్రమ్ కాకినాడ. థర్డ్ ఎపిసోడ్ చాలా కాన్ఫిడెంట్ గా చాలా బాగా ఆన్సర్ చేసిన కార్తిక్ ఫ్రమ్ హైదరాబాద్. 2 episodes మామూలుగా కాదు, మంచి లీడ్ తో గెలిచి థర్డ్ ఎపిసోడ్ జస్ట్ లో మిస్ అయిన శ్రీకాంత్ ఫ్రమ్ హైదరాబాద్. ఈసారి మూవీ మైండ్ లో తన సత్తా చూపించుకుందామని ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన నరసింహ ఫ్రమ్ హైదరాబాద్. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్ తగిట. అండ్ నేను ఏదైతే ఆర్డర్ లో మీకు ఇంట్రడ్యూస్ చేశానో అదే ఆర్డర్ లో క్వశ్చన్స్ కూడా అడగబోతున్నాను. సో ద ఫస్ట్ ఆడియో టు వెంకటేష్, హియర్ ఇట్ ఈస్. సో వెంకటేష్, ఏ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది? శరత్, ఐ హోప్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద టైమ్. 30 seconds as we మళ్ళీ ఒకసారి Sure. సో నో ఐడియా వెంకటేష్, గెస్ కూడా తీసుకోవా? ఓకే, ద క్వశ్చన్ passes to కార్తిక్. Hello. Bingo, that's right. 5 points to Karthik. Thank you. So Karthik, here's your direct question. సో ఏ మూవీకి సంబంధించిన సాంగ్ ఇది? Can you repeat it again? Actually, same music 2 movies లో ఉంది. ఐ డోంట్ నో. నేనేదనుకున్నా అదే నువ్వు నాకు చెప్పాలి. ఎటో వెళ్ళిపోయింది మనసు. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. 10 points ఇది to Karthik. 10 points to కార్తిక్. వెల్ డన్ కార్తిక్. ఇది లాయి లాయి సాంగ్ ఉంది కదా, లాయి Exactly. లాయి, Same. ఎగ్జాక్ట్ దాని ముందు. గుడ్ వన్ కార్తిక్, నో డౌట్. నువ్వు థర్డ్ ఎపిసోడ్ ఎందుకు విన్నాయి ఇప్పుడు అర్థమవుతుంది. సో హియర్ ద థర్డ్ క్వశ్చన్ టు శ్రీకాంత్.
జెర్సీ. Perfect, Srikanth. It's the right answer. 10 points to Srikanth. So, first round lo ఇదే లాస్ట్ ఆడియో అండ్ దిస్ ఇస్ టు అవర్ ఫస్ట్ టైం పార్టిసిపెంట్ నరసింహ. వినండి. ఇయాల చెప్పాలా? పర్ఫెక్ట్. Yeah, 10 points to Narasimha. So after the end of first round, Karthik is in the lead with 15 points. In the second place, Srikanth and Narasimha with 10 points. Venkatesh, we are hoping that you will come back. You haven't started your score yet. సో లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్, రోబో 3.0. ఈ రౌండ్ లో ప్రతి పార్టిసిపెంట్ కి 60 సెకండ్స్ ఇవ్వడం అవుతుంది. 60 సెకండ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే అన్ని ఆన్సర్ చేయొచ్చు. ప్రతి కరెక్ట్ క్వశ్చన్ కి ఒక 10 పాయింట్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఒకసారి ఒక క్వశ్చన్ విజిట్ అయ్యాక మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ ఉండదు. సో క్వశ్చన్ తెలిసి ఆన్సర్ చెప్పాలి, లేదంటే పాస్. సో దట్ మూవ్స్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే మీరు అన్ని పాయింట్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ పార్టిసిపెంట్ వెంకటేష్. వెంకటేష్, హియర్స్ యువర్ ర్యాపిడ్ ఫైర్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాస్. భలే భలే మగాడివోయ్ సినిమాలో లావణ్య త్రిపాఠి గారి తండ్రి పాత్ర చేసింది ఎవరు? మురళీ శర్మ. నువ్వు లేక నేను లేను సినిమా డైరెక్టర్ ఎవరు? విజయ్ భాస్కర్ కే. కలావర్ కింగ్ సినిమా హీరో హీరోయిన్ ఎవరు? రెండు చెప్పాలి. నిఖిల్, శ్వేత బసు ప్రసాద్. బృందావనం మూవీలో ఎన్టీఆర్ గారి తల్లి పాత్ర చేసింది ఎవరు? ప్రగతి. తనిఖీల భరణి గారు డైరెక్ట్ చేసిన ఏదో ఒక సినిమా పేరు చెప్పండి. మిథునం. మహేష్ బాబు గారు నంది అవార్డ్స్ వచ్చిన సినిమాల్లో ఏమైనా 2 సినిమాలు చెప్పండి. నిజం, ఒక్కడు. ఒసే రావులమ్మ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వందే మాత్రం శ్రీనివాస్. చెల్ మోహన్ రంగా స్టోరీ రైటర్ ఎవరు? Time up. వెంకటేష్, నేను మిమ్మల్ని 9 క్వశ్చన్స్ అడిగాను, మీరు లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేకపోయారు. అది కాకుండా మీరు 3 క్వశ్చన్స్ కి తప్పు ఆన్సర్ చెప్పారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు. నువ్వు లేక నేను లేను దర్శకుడు కాశీ విశ్వనాథ్ గారు. మహేష్ బాబు గారికి నంది అవార్డు వచ్చిన 2 సినిమాలు మీరు ఒక్కడో అన్నారు. ఒక్కడైన సినిమాకి ఆయనకి రాలేదు, అది జ్యూరీ అవార్డు వచ్చింది. శ్రీమంతుడు, దూకుడు, నిజం, అతడు, ఈ 4 ఏమైనా 2 చెప్పుంటే మీకు ఇచ్చేవాడిని. సో ఇది కూడా మీరు సెమీ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. సో మీరు 5 క్వశ్చన్స్ కరెక్ట్ గా చెప్పారు. So total 50 points to Venkatesh. యా, అండ్ లాస్ట్ క్వశ్చన్ మీరు ఏదైతే మిస్ అయ్యారో అది చెల్మోహన్ రంగా స్టోరీ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఓకే, సో అవర్ నెక్స్ట్ పార్టిసిపెంట్ కార్తిక్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామోజీరావు గారి బ్యానర్ పేరేంటి? షాకిరాన్ మూవీస్. శ్రియా తన ఫస్ట్ చిత్రం ఇష్టం డైరెక్టర్ ఎవరు? విక్రమ్. రైట్ ఆన్సర్. మిర్చి మూవీలో దేవ పాత్ర పోషించిన నటుడు ఎవరు? సంపత్. రాంగ్ ఆన్సర్. 2016లో నంది అవార్డ్ పొందిన బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు? యాక్టర్స్. పాస్. అత్తారింటికి దారేది సునంద పాత్ర పోషించింది ఎవరు? పాస్. సూపర్ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సందీప్ చోతా. యుద్ధం శరణం హీరో ఎవరు? పాస్. అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించింది ఎవరు? మోహన్ బాబు. నో, సుమన్. I'll give it. భైరవ ద్వీపం చిత్ర టైమ్ అప్. ఓకే కార్తిక్, మీరు ఈ రౌండ్ లో 4 ప్రశ్నలకు మాత్రమే కరెక్ట్ సమాధానాలు చెప్పగలిగారు. మీరు మిస్ అయిన ప్రశ్నలు: మిర్చి సినిమాలో దేవా ప్రభాస్ గారి తండ్రి పాత్ర పోషించిన సత్యరాజ్. బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు 2016. అది ఎందుకు అడిగానంటే లాస్ట్ టైం నంది అవార్డులు డిక్లేర్ చేసిన సంవత్సరం అది రితు వర్మ ఫర్ పెళ్లి చూపులు. సునంద పాత్ర పోషించింది నదియా. యుద్ధం చరణంలో హీరో నాగ చైతన్య. ఇవన్నీ మీరు మిస్ చేశారు. అండ్ లాస్ట్ క్వశ్చన్, భైరవ ద్వీపం చిత్ర దర్శకుడు ఎవరు? అది మీకు తెలిసి ఉండొచ్చు, సంగీతం శ్రీనివాసరావు గారు.
ఓకే, 40 పాయింట్స్ టు కార్తిక్. ఓకే, మన నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీకాంత్. మీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనీ మనీ మూవీ డైరెక్టర్ ఎవరు? పాస్. ఒక విచిత్రం హీరో ఎవరు? పాస్. కితకితల మూవీలో అల్లరి నరేష్ ఎవరు వెంట పడతాడు? ఆ క్యారెక్టర్ పేరు కానీ యాక్టర్స్ పేరు కానీ. రైట్ ఆన్సర్. అనుకోకుండా ఒక రోజు డైలాగ్ రైటర్ ఎవరు? పాస్. హనుమాన్ జంక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాస్. అనగనగా ఒక ధీరుడు డైరెక్టర్ ఎవరు? ప్రకాష్ కోవెలముడి. పర్ఫెక్ట్. ఎన్టీఆర్ గారి మొదటి చిత్రం పేరేంటి? జూనియర్ ఎన్టీఆర్. రామాయణం. పర్ఫెక్ట్. స్వరాభిషేకం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాస్. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను స్టోరీ రైటర్ ఎవరు? ప్రభుదేవా. కాదు. డిఎస్పి గారి రెండో Time up. డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, టైమ్ అప్. శ్రీకాంత్, మీకు అడిగిన ర్యాపిడ్ ఫైర్ లో మీరు 3 క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేయగలిగారు. మీ మొదటి ప్రశ్న, మనీ మనీ మూవీ డైరెక్టర్ ఎవరు? శివనాగేశ్వరరావు. నాగేశ్వరరావు. ఒక విచిత్రం హీరో ఎవరు? ఆది పినిశెట్టి గారు. ఆది పినిశెట్టి. అనుకోకుండా ఒక రోజు డైలాగ్ రైటర్ ఎవరు? గున్నం గంగరాజు గంగరాజు గారు. గన్న. హనుమాన్ జంక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సురేష్ పీటర్స్. స్వరాభిషేకం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? విద్యాసాగర్ గారు. విద్యాసాగర్. నువ్వు వస్తుంటే నేను వద్దంటే స్టోరీ రైటర్ ఎవరు? వీరు పోట్ల. నౌకదుర్గ. సో శ్రీకాంత్, మీకు మీరు 3 క్వశ్చన్స్ చెప్పారు. శరత్, 30 పాయింట్స్ టు శ్రీకాంత్. సెకండ్ రౌండ్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ నరసింహ. మీ ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్స్ నౌ. బాలకృష్ణ గారి మొదటి చిత్రం ఏది? సాహసమే జీవితం. రాంగ్ ఆన్సర్. ఆపరేషన్ దుర్యోధన డైరెక్టర్ ఎవరు? పోసాని కృష్ణమురళి. కరెక్ట్. లయ గారు 2 సినిమాలకి నంది అవార్డు పొందారు. ఏదైనా ఒక సినిమా పేరు చెప్పండి. పాస్. ఓకే. బంపర్ ఆఫర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? పాస్. ఓకే. ఎస్ఎస్ రాజమౌళి గారు అఫీషియల్ గా ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా పేరు చెప్పండి. పాస్. ఎక్కడికి పోతావు చిన్నవాడ డైరెక్టర్ ఎవరు? పాస్. హెబా పటేల్ తెలుగులో నటించిన మొదటి సినిమా. అలా ఎలా. కరెక్ట్ ఆన్సర్. స్వయంవరం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వందే మాత్రం శ్రీనివాస్. పర్ఫెక్ట్. పూరి జగన్నాథ్ గారు అమితాబ్ బచ్చన్ గారితో తీసిన ఒక సినిమా పేరు చెప్పండి. పాస్. అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రాధన్. టైమ్ అప్. కరెక్ట్ ఆన్సర్. టైమ్ అప్. లాస్ట్ ఆన్సర్ రాధన్. కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ ఆన్సర్ రాధన్. అది మీకు ఇస్తున్నాను. ఓకే. నరసింహ గారు, యూ డన్ వెల్. ఈ రౌండ్ లో మీరు 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పగలిగారు. మీరు మిస్ చేసిన క్వశ్చన్స్: బాలకృష్ణ గారి మొదటి సినిమా తాతమ్మ కళ. లయ గారు నంది అవార్డు గెలిచిన 2 సినిమాలు మనోహరం, ప్రేమించు. ఏ ఒక్కటి మీరు చెప్పలేకపోయారు. బంపర్ ఆఫర్ హీరోయిన్ బిందు మాధవి. రాజమౌళి గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అందాల రాక్షసి. ఎక్కడికి పోతావు చిన్నవాడ దర్శకుడు విఐ ఆనంద్. అండ్ మీరు మిస్ చేసిన ఇంకొకటి, పూరి జగన్నాథ్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చిన కాంబినేషన్ వచ్చిన సినిమా బుడ్డా హోగా తేరా బాబ్. విత్ దిస్ మన సెకండ్ రౌండ్ ఎండ్ అయింది. 40 points to Narasimha in the second round. So after the end of second round, it is total neck and neck competition going on here, because Karthik is leading with 55 points, and in the second place we have Venkatesh and Narasimha with 50 points. In third place, like in the last place, we have Srikanth with 40 points. శరత్, లుక్స్ లైక్ ఈ రోజు మన పార్టిసిపెంట్స్ అందరూ గేమ్ స్టెప్ అప్ చేశారు. ఇంకా ఇప్పుడు ఎవరైనా గెలవచ్చు థర్డ్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లో, బికాస్ జస్ట్ 5-10 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది అందరికి. సో 2 రౌండ్స్ తర్వాత పోటీ చాలా గట్టిగా ఉందని అర్థమవుతుంది. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ రౌండ్ పేరు సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఎన్నో అనుకుంటాం, అన్ని అవుతాయి ఏంటి? ఈ రౌండ్ గురించి చెప్పాలనుకుంటే, ఈ రౌండ్ లో నేను ఒక ఆడియో ప్లే చేస్తాను. ఆడియో విని అది ఏ చిత్రంలోనిది అండ్ ఆ పర్టికులర్ సన్నివేశంలో ఏ నటులు నటించారనేది చెప్పాల్సి వస్తుంది. ఈ రౌండ్ లో మీకు ప్రతి పార్టిసిపెంట్ ఒక పార్ట్నర్ ఎంచుకోవాలి. పార్ట్నర్ ఎంచుకోవడం ఎందుకంటే ఆ పార్టిసిపెంట్ చెప్పలేకపోతే ఆన్సర్ పార్ట్నర్ మాత్రమే చెప్పగలడు. అండ్ ఈ
ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 క్వశ్చన్స్ అంటే చిత్రం పేరు ఒక క్వశ్చన్ అండ్ నటులు 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. మీరు ఎవరైనా 4 పేర్లు చెప్తే సరిపోతుంది. ప్రతి కరెక్ట్ సమాధానానికి 10 మార్కులు, మాక్సిమం 50 మార్కులు ఈ రౌండ్ లో తీసుకోవచ్చు. మీ పార్ట్నర్ ఇప్పుడు నేను శ్రీకాంత్ నీ క్వశ్చన్ అడిగానంటే శ్రీకాంత్ అన్ని కరెక్ట్ గా చెప్తే 50 మార్కులు. ఇన్ కేస్ శ్రీకాంత్ చెప్పలేకపోతే ఆ క్వశ్చన్ తన పార్ట్నర్ పాస్ అవుతుంది. పార్ట్నర్ చెప్పొచ్చు అండ్ ఆ పార్ట్నర్ కి కూడా 10 మార్కులు ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ రౌండ్ లీస్ట్ స్కోర్ లో ఉన్న శ్రీకాంత్ తో మొదలవుతుంది. శ్రీకాంత్, మీ పార్ట్నర్ ఎవరు? వెంకటేష్. వెంకటేష్. సో శ్రీకాంత్ అండ్ వెంకటేష్, ఈ ఆడియో మీరు జాగ్రత్తగా వినండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఈ ఆడియో ఒక్కసారి ప్లే చేస్తాను, సో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. స్టేషన్ లో పడేసి తిర కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ, ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగానమ్మాయి. నువ్వు సెలెక్ట్ అయితేను నువ్వు సెలెక్ట్. ఇప్పుడు చెప్పింది ముసలి. బామ్మో దంచుడంట. దీనికన్నా సాంబార్దేనయ్యో. సాంబార్దా. సో శ్రీకాంత్, మీరు ఆడియో మొత్తం వినుంటారు. ఇందులో నాకు వినిపించిన ఆ వాయిస్ లో ఎవరైనా 4 పేర్లు అండ్ సినిమా పేరు చెప్పండి. ఆ మూవీ నేమ్ సరైనోడు. కరెక్ట్. క్యాథరిన్ తెరిసా. కరెక్ట్. అన్నపూర్ణ. కరెక్ట్. ఇంకొక 2 వాయిస్లు ఉన్నాయి. సురేఖవాణి. రాంగ్. ఇంకొక ఛాన్స్ ఉంది మీకు. వెంకటేష్, మీరు రెడీగా ఉండండి. శ్రీకాంత్. రాంగ్ ఆన్సర్. సో వెంకటేష్, లేదండి, మీ టైం అయిపోయింది. వెంకటేష్, మీరు ఇంకో 2 పేర్లు చెప్పాలి. విద్యు. కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్, మీ టైం. అల్లు అర్జున్. I'll give it to you. Okay. So Venkatesh ki 20 points and Srikanth ki 30 points. Next audio to Venkatesh. మీ పార్ట్నర్ ఎవరు? ఆబ్వియస్లీ శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే, హియర్స్ యువర్ ఆడియో. మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా. ఎంత పని చేసావురా? ఈడని తక్కువ చేశాడా? మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏళ్ళాడించి ఊరించాడు. అందుకే బొమ్మ చూపించి ఊరించాను. బాగా ఊరాడుగా. టిట్ ఫర్ టాట్. మందు కోసం పగబట్టావా? పాపం, నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళు గంటూ బతుకుతున్నట్లు. అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్. ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? సో వెంకటేష్, మీ టైం 30 seconds స్టార్ట్స్ నౌ. మూవీ పేరు వీరభద్ర. కరెక్ట్ ఆన్సర్. బాలకృష్ణ గారు, రమాప్రభ గారు, సుత్తువేలు గారు, ప్రకాష్ రాజ్ గారు, గణేష్ బాబు గారు. వెల్ డన్, ఆల్ కరెక్ట్. సో మీకు ఇన్ కేస్ మీరు ఒక యాక్టర్ ఎక్స్ట్రా చెప్పారు, మీకు 50 points. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద రౌండ్ గోస్ టు నరసింహ. నరసింహ, మీ పార్ట్నర్ ఎవరు? I'll go with Karthik. కార్తిక్. సో కార్తిక్, మీ పార్ట్నర్ ఇంకా ఆబ్వియస్ నరసింహ గారే ఉంటారు. సో నరసింహ, మీరు అండ్ కార్తిక్, మీరు చాలా జాగ్రత్తగా వినండి ఈ ఆడియో. అండ్ హియర్స్ ద ఆడియో. ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెట్టేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. నరసింహ, మీ 30 seconds Yeah. స్టార్ట్స్ నౌ. Yeah, మూవీ నేమ్ అత్తారింటికి దారేది. కరెక్ట్. యాక్టర్స్ నేమ్ బ్రహ్మానందం, కరెక్ట్. ప్రదీప్, కరెక్ట్. గిరిబాబు, రఘుబాబు. రాంగ్ ఆన్సర్. ఓకే, I'll give it. కరెక్ట్. I don't know that lady character name, so I'll go with 3 answers. ఓకే, సో మీరు 4 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారు. అండ్ కార్తిక్, మీకు పాస్ వచ్చింది. యూ కెన్ గెస్ ద లేడీ నేమ్. నో ఐడియా. ఓకే, లేడీ ఎవరైనా చెప్పగలరా? హేమ. కరెక్ట్, హేమ గారు.
సో ఈ రౌండ్ లో నరసింహ గారు బాగానే చెప్పారు, 4 క్వశ్చన్స్ కరెక్ట్ గా చెప్పారు, 40 పాయింట్స్. అండ్ తన పాస్ ఆపర్చునిటీని కార్తిక్ మిస్ చేసుకున్నారు. సో ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్ అండ్ మన షోలో లాస్ట్ క్వశ్చన్ టు కార్తిక్. హియర్స్ యువర్ ఆడియో. పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? ఎందుకురా? కిక్కు కోసం. దొరికితే ప్రాణాలు పోయేవి తెలుసా? తొక్కలో ప్రాణాలు పోతే అంత ఉంటే అంత కిక్ అత్తమని వస్తాయంటే కోసం మమ్మల్ని కిక్కు. అన్నయ్య, ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం. ఎంత లేచిపోయి వచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను. కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది. పిచ్చ కిక్కుంది నాకు. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తి రస్తు. సో కార్తిక్, మీ 30 seconds స్టార్ట్స్ నౌ. మూవీ నేమ్ కిక్, క్యారెక్టర్స్ వచ్చేసి రవితేజ, వేణుమాధవ్, ఇలియానా, మధుశాలిని. కరెక్ట్. రాంగ్ ఆన్సర్. సో నరసింహ, కెన్ యూ గెస్ ఇట్? I don't know the full name, but Banu. కరెక్ట్. I'll give it to you. Saira Banu. సో వెల్ డన్ నరసింహ అండ్ వెల్ డన్ కార్తిక్. కార్తిక్ మీరు 4 కరెక్ట్ గా చెప్పారు అండ్ నరసింహ 1 కరెక్ట్ గా చెప్పారు. నళిని ఇంకో క్యారెక్టర్ పేరు. సో 40 రైట్. వెంకటేష్, వండర్ఫుల్. 40 points to Karthik and 10 points to Narasimha. So that concludes our third round. And Sharath, final score please. So after the end of episode 4, again we have a new winner this time. Venkatesh, congratulations. You did it. Well done, Venkatesh. Congrats, Venki. Congrats, finally. Thanks a lot. నువ్వు సాధించావు మిత్రమా. And frankly speaking, ఈ రోజు కాంపిటీషన్ చాలా టైట్ ఉంది. అందరూ చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు. Yes. Yeah. So here are the points of the end after the end of episode 4. So in first place Venkatesh with 120 points. Wow. Excellent. And first time participate చేసినా కూడా second place లో Narasimha with 100 points. Oh, so close. And in third place Karthik with 95 points. Srikanth in the last place with 70 points. ఇక్కడ బీజిఎం వేసుకోవచ్చు. Yes. So once again congratulations Venkatesh. Thank you so much. Yeah. And well hosted Santosh. Yeah. Thank you, Sharath. Thanks for the host. It was a wonderful episode. Thank you guys. And it was a very tough competition. First time in Movie Mind episode. Chala దగ్గరగా వచ్చారు ప్రతి ఒక్కరు. And Venkatesh, finally you did it. Congrats once again. And thank you so much for the viewers for watching. And మీ అమూల్యమైన టైం కేటాయించి Movie Mind episode చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సజెషన్స్ అయినా ఫీడ్బ్యాక్ అయినా మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. మీకు నచ్చిన రౌండ్స్ గురించి, మీకు నచ్చిన క్వశ్చన్స్ గురించి కూడా మీరు కామెంట్స్లో చెప్పొచ్చు అనమాట. మీకు ఏమైనా ఫ్యూచర్లో మీరు ఇలాంటి రౌండ్స్ ఏమైనా వస్తే బాగుంటుంది అని మీకు అనిపించినా సరే మీరు ఆ సజెషన్స్ కూడా మీరు కామెంట్స్లో చెప్పొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ ద ఎపిసోడ్ 5. అంటిల్ దెన్, బాయ్. Stay safe all. Bye.